Srikanth. Welcome to Srikanth Maths Tutorials. మనం మ్యాథమెటిక్స్ 2Bలో ఆల్రెడీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 1:6 రేషియోలో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వీడియో చేసాం ఆల్రెడీ. దాంట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్లో 6 క్వశ్చన్స్ ఆల్రెడీ ఇచ్చాం అన్న. అంటే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్కిల్స్ చాప్టర్ నుంచి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 1లో 6 క్వశ్చన్స్ ఇచ్చేసాను. క్వశ్చన్ నెంబర్ 2లో 6 క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం నాన్న. కొంతమంది కామెంట్స్ పెట్టిన వాళ్ళు సొల్యూషన్స్ కూడా ఇవ్వమన్నారు. ఈ వీడియో నుంచి సొల్యూషన్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో టాపిక్ సర్కిల్స్ సెక్షన్ ఏ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 2లో మనం 6 క్వశ్చన్స్ సెలెక్ట్ చేస్తున్నాం. ఈ 6 క్వశ్చన్స్ నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి నాన్న. కాబట్టి యావరేజ్ బిలో యావరేజ్ వాళ్ళు ఇవి నేర్చుకోండి. అబోవ్ యావరేజ్ వాళ్ళకు కూడా వీటితో పాటు ఇంకొన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అబోవ్ యావరేజ్ వాళ్ళు అడిషనల్గా ఇంకేం ప్రిపేర్ అవ్వాలో క్లారిటీ ఇస్తాను. ఇది యావరేజ్ బిలో యావరేజ్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది నాన్న. క్వశ్చన్ నెంబర్ 2లో 6 క్వశ్చన్స్ ఏంటి? ఆ 6 క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ 2,5 టు ద సర్కిల్ x² plus y² minus 5x plus 4y plus k equal to 0 is root of 37, then find k. లెంత్ ఆఫ్ టాంజెంట్ 2,5 అనే పాయింట్ దగ్గర నుంచి ఈ సర్కిల్ కి లెంత్ ఆఫ్ ద టాంజెంట్ వాల్యూ రూట్ ఆఫ్ 37 అని ఇచ్చాడు. ఇచ్చి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సొల్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు నాన్న ఇప్పుడు గివెన్ సర్కిల్ తీసుకోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గివెన్ సర్కిల్ ఒక్క 2 minutes కాన్సంట్రేట్ చేస్తే ఈ క్వశ్చన్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు నాన్న. గివెన్ సర్కిల్ s is equal to x² plus y² minus 5x plus 4y plus k is equal to 0. గివెన్ సర్కిల్ నోట్ చేశాం. వాడు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? లెంత్ ఆఫ్ టాంజెంట్ వాల్యూ ఇచ్చాడు. ఎంత లెంత్ ఆఫ్ టాంజెంట్? రూట్ ఆఫ్ 37. లెంత్ ఆఫ్ టాంజెంట్ is equal to root of 37. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ఆఫ్ టాంజెంట్ యొక్క ఫార్ములా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ యొక్క ఫార్ములా రూట్ s11. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫార్ములా రూట్ ఆఫ్ s11 is equal to root of 37. s11 మీన్స్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. s11 అంటే మీరు ఏం లేదన్న చేయాల్సింది, గివెన్ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ సర్కిల్లో x ప్లేస్ లో x1 సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్ లో x1 ఉంచండి, y ప్లేస్ లో y1 రాయండి, సరిపోతుంది. అప్పుడు అది ఏమవుతుందన్న స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ లో x1 రాస్తే x1² ప్లస్ y1² మైనస్ 5x1 ప్లస్ 4y1 ప్లస్ k is equal to root of 37. Squaring on both sides. Squaring on both sides చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసే ముందు ఇంకో పని చేయొచ్చు. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాకుండా దానికంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం ముందు. ఏంటి? x1 అంటే పాయింట్ ఆల్రెడీ ఇచ్చాడు కదా, x1 అంటే 2, y1 అంటే ఎంత అన్న? ఇక్కడ x1 y1 వాల్యూస్ ఇవి. ఇది x1 y1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. x1 అంటే 2² plus 5² minus 5 into 2 plus 4 into 5 plus k is equal to root of 37. ఇది వాల్యూ నా. Now we are going to squaring on both sides. Squaring on both sides. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? రైట్. టాపిక్ అంతా క్లారిటీ ఉంది. దీని కంటిన్యూషన్ ఇక్కడ నోట్ చేసుకుంటూ వెళ్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? బోత్ సైడ్ చేసినప్పుడు
వాల్యూలో ఒకసారి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సింప్లిఫికేషన్ చూడండి, 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ మీన్స్ 25, 5 2s are 10, 4 5s are 20 plus k is equal to root of 37 whole square అంటే ఎంత నాన్న 37. సింప్లిఫికేషన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ సింప్లిఫికేషన్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది అన్న. -10 plus 20 10, 10 plus 25 35 plus 4 39 plus k is equal to 37. Here k is equal to 37 minus 39, k is equal to -2. So this is the solution for the question number 1. సో మీరు ఒకసారి చూసి పబ్లిక్ ఎగ్జామినేషన్లో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ అన్న, ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్ అన్న, క్వశ్చన్ నెంబర్ 2లో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ నెంబర్ 2లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం అన్న. షో దట్ ద లైన్ lx plus my plus n is equal to 0 is a normal to the circle s equal to 0. s is equal to 0 అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వేషన్. మనకు తెలిసిందే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వేషన్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ lg ప్లస్ mf ఇస్ ఈక్వల్ టు n. సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీని మీనింగ్ ఒకసారి చార్చున్నాను. lx ప్లస్ my ప్లస్ n ఇస్ ఈక్వల్ టు 0 అనే లైను s ఇస్ ఈక్వల్ టు 0 అనేటటువంటి సర్కిల్ కి నార్మల్ అయితే కండిషన్ ఇది, lg ప్లస్ mf ఇస్ ఈక్వల్ టు n. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అని ప్రూవ్ చేయాలి. ఇది బోత్ డైరెక్షన్లో సాటిస్ఫై అవ్వాలి. సో ఒకసారి మీకు ముందు తెలియవలసింది ఏంటంటే ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జనరల్గా డిస్కస్ చేసుకుని ఉంటారు, ఎవ్రీ నార్మల్ ఈజ్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఇట్స్ సెంటర్. ఎవ్రీ నార్మల్ ఈజ్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఇట్స్ సెంటర్. ఇక్కడ lx ప్లస్ my ప్లస్ n is equal to 0 అనేది s equal to 0 అనే సర్కిల్ కి నార్మల్ అని ఇచ్చాడు. సో ఒకసారి జాగ్రత్త చూడండి, కండిషన్ అప్లై చేసుకుంటాను అన్న. lx ప్లస్ my ప్లస్ n is equal to 0 is a normal to s is equal to 0. బై ఇంప్లైస్ రాద్దాం అన్న. ఇప్పుడే చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చాను. every normal is always passes through its center. ఈ lx plus my plus n is equal to 0 అనేది s is equal to 0 అనే సర్కిల్ కి నార్మల్ కాబట్టి ఈ లైన్ దేని ద్వారా పాస్ అవుతుంది, సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అంటే s equal to 0 అనే సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి, -g, -f. సో lx plus my plus n equal to 0 is passing through minus g comma minus f. minus g comma minus f అనేది s equal to 0 అనే సర్కిల్ యొక్క సెంటర్. సో ఇప్పుడు ఈ మైనస్ జీ మైనస్ ఎఫ్ అని తీసుకెళ్ళి లైన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం అమ్మా. ఎక్స్ ప్లేస్ లో మైనస్ జీ, వై ప్లేస్ లో మైనస్ ఎఫ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంప్లాయిస్ అండ్ ఈజ్ ఇంప్లాయిడ్ బై ఎల్ ఇంటూ మైనస్ జీ ప్లస్ ఎం ఇంటూ మైనస్ ఎఫ్ ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0. సో కంప్లీట్ అయింది అన్న. ఈ మైనస్ ఎల్ ఇంటూ మైనస్ జీ అంటే మైనస్ ఎల్జీ మైనస్ ఎంఎఫ్ ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0. దీన్ని డైరెక్ట్ గా సింప్లిఫికేషన్ చేసేసి ఇచ్చిన మైనస్ తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి, డైరెక్ట్ గా ఏమొస్తుంది చూడండి, ఇది మైనస్ ఎల్జీ మైనస్ ఎంఎఫ్ ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు మైనస్ ఆ వైపు తీసుకెళ్తే ప్లస్ అయిపోతాయి. ఇంప్లాయిస్ అండ్ ఈజ్ ఇంప్లాయిడ్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్. దిస్ ఇస్ ద ఆన్సర్. బై ఇంప్లికేషన్ పెట్టడం మటుకు మర్చిపోతున్నాను. ఎందుకని, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనేటటువంటి కండిషన్ అడిగాడు కాబట్టి బై ఇంప్లైస్ పెట్టాలి. అలా కాకుండా ఓన్లీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ షో దట్ అని ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ ఇజ్ ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటే అప్పుడు బై ఇంప్లైస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనే కండిషన్ ఉంది కాబట్టి బై ఇంప్లైస్ పెట్టుకుంటే వెళ్ళాలి. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. దేంట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ నెంబర్ 2లో మనం అనుకున్న 6 క్వశ్చన్స్ లో ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, ఇది సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 2లో మనం ఏమైతే మెయిన్ క్వశ్చన్ 6 అనుకున్నామో ఆ 6 క్వశ్చన్స్ లో ఆల్రెడీ 2 క్వశ్చన్స్ ఏంటి వాటి సొల్యూషన్స్ ఇచ్చామన్నా. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం రైట్. ఇది కూడా జాగ్రత్త చూడండి. ఇఫ్ 4, k and 2, 3 are conjugate points with respect to the circle
x square plus y square equal to 17, then find k. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ నాన్న. సో దీని సొల్యూషన్ ఒకసారి జాగ్రత్తగా స్టార్ట్ చేద్దాం చూడండి. ఫస్ట్ గివెన్ సర్కిల్ తీసుకుందాం. గివెన్ సర్కిల్ s is equal to x square plus y square plus 17 ఈ వైపు తీసుకొస్తే minus 17 is equal to 0. గివెన్ సర్కిల్ నోట్ చేసాం. ఆల్రెడీ వాడు నీకు 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 2 పాయింట్స్ కాన్జుగేట్ పాయింట్స్ అన్నాడు. హియర్ x1 y1 is equal to 4 k, x2 y2 is equal to 2 3. 2 3. x1 y1 ని 4 k అన్నాం, x2 y2 2 3 అన్నాం. ఆల్రెడీ 2 పాయింట్స్ ఏ పాయింట్స్ అన్నాడు? కాన్జుగేట్ పాయింట్స్ అన్నాడు. పాయింట్స్ ఆర్ కాన్జుగేట్. పాయింట్స్ ఆర్ కాన్జుగేట్. సో కాన్జుగేట్ పాయింట్స్ అంటే కండిషన్ క్లారిటీ రావాలి ముందు. అంటే 2 పాయింట్స్ ఇచ్చి ఒక సర్కిల్ కి కాన్జుగేట్ పాయింట్స్ అంటే కండిషన్ గుర్తుపెట్టుకున్నాను, S12 is equal to 0. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కాన్జుగేట్ పాయింట్స్ యొక్క కండిషన్ ఇదే మెయిన్ కండిషన్. ఈ కండిషనే పర్ఫెక్ట్గా రావాలి. S12 ఈక్వల్ 0. ఏంటి S12 ఎలా రాయాలి సర్కిల్ కంటే? x స్క్వేర్ ప్లేస్లో x1 x2 ప్లస్ y స్క్వేర్ ప్లేస్లో y1 y2 కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి అన్న. -17 is equal to 0. మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. S12 రాయాలి అంటే x స్క్వేర్ ఉన్న చోట x1 x2 రాయాలి, ప్లస్ y స్క్వేర్ ప్లస్ లో y1 y2 రాయండి, -17 is equal to 0. ఇక ఆల్రెడీ x1 y1 x2 y2 వాల్యూస్ ఉన్నాయి కదా, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. వాట్ అబౌట్ x1 4, వాట్ అబౌట్ x2 2, 4 into 2 plus y1 k, y2 3, minus of 17 equal to 0. 4 2s are 8 plus 3k minus 17 is equal to 0. Minus 17 is equal to 0. 8 minus 17 అంటే 9 కదా నా వాల్యూ. 3k minus 9 is equal to 0. 3k minus 9 is equal to 0. Here 3k is equal to 9, k is equal to 3. 3k is equal to 9, k is equal to 3. Okay na? Right. 3k minus 9 is equal to 0. Here 3k is equal to 9. 3 ones, 3 3s are cancelled. Here k is equal to 3. సో నన్ను ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2లో మనం 1:6 రేషియోస్లో చేస్తున్నాం ప్రాబ్లమ్స్ అన్ని. ఈ 1:6 రేషియోలో ఆల్రెడీ 3 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. సో నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 2లో ఇంకొక 3 క్వశ్చన్స్ ఏంటి, వాటి సొల్యూషన్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరందరూ ఏం చేస్తారంటే 2B చెప్పాను కదా, ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ వీడియోలో చెప్పాను 2B చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి చాలా ప్లానింగ్గా ఉండాలి. చాలా ప్లానింగ్గా ఉండి ఎవ్రీడే మీరు ఎక్కువ ప్రిపరేషన్ 2Bకి ఇస్తూ ఉండాలి. అలా చేసుకుంటూ వెళ్తే మంచి మార్కులు తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇలా కంప్లీట్ 2Bలో ఉండే పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ 24 క్వశ్చన్స్ ఉంటాయి. 24x6 ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్కటి 1:6 రేషియోలో ప్రతి దానికి అన్ని క్వశ్చన్స్కి మీకు సొల్యూషన్స్ ఇస్తూ ఉంటాను. పర్ఫెక్ట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.